నమస్కారం రైతన్నలు. మనమందరం వెయిట్ చేస్తున్నట్లు మరికొన్ని రోజుల్లో రైతు భరోసా నిధులు మన అకౌంట్లలో జమ కాబోతున్నాయి. అయితే మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. రైతు సోదరులారా, ఇకపై మీ పొలంలో పంట ఉంటేనే డబ్బులు పడతాయి. అధికారులు వచ్చి లేదా మొబైల్ ద్వారా ఫోటో తీసి అప్లోడ్ చేస్తారు. ఒకవేళ మీ భూమిలో ఎటువంటి సాగు లేకపోతే ఇక నుంచి మీకు రైతు భరోసా నిధులు అందవు. మీ ఆధార్ కార్డ్‌ని బ్యాంక్ అకౌంట్‌తో లింక్ చేసుకోండి. అలాగే మీ మొబైల్ నంబర్ యాక్టివేట్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మీరు వేరే వాళ్ళ భూమిని కౌలుకు చేస్తున్నట్లయితే వెంటనే ప్రభుత్వం ఇచ్చే సీసీఆర్‌సి క్రాప్ కల్టివేటర్ రైట్స్ సర్టిఫికేట్‌ని దరఖాస్తు చేసుకోండి. అప్పుడే మీకు రైతు భరోసా నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. వెంటనే అప్లై చేసుకోండి. మీ భూమి వివరాలు ధరణి పోర్టల్‌లో క్లియర్‌గా ఉండాలి. మీ పేరు తప్పున్నా, సర్వే నంబర్ సమస్యలున్నా వెంటనే క్లియర్ చేసుకోండి. ఎందుకంటే రికార్డుల్లో తేడా ఉంటే లిస్ట్‌లో పేరు రాదు. అలాగే రైతు భరోసా నిధులు గతంలో ఏడాదికి 10,000 వచ్చేవి. కానీ ప్రెజెంట్ ఏడాదికి 12,000 వస్తాయి. అంటే 6 మంత్స్‌కు 6,000 చొప్పున రూ. 12,000 మన అకౌంట్లలో జమ అవుతాయి. రైతు భరోసా గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే వెంటనే మీ వ్యవసాయ అధికారిని వెళ్లి అడగండి. థ్యాంక్ యూ.